ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేదర్హస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగదై గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరే సుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనకం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం మురైవర్లుగురుం భజే. పదాంబోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. శ్రీమత్కృష్ణసమాపాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సురవశ్రీధరः సదా. భాగవతోత్తములందరికీ దాసోహర సమర్పిస్తూ మొన్న శరణాగతి యొక్క షడంగములను ఒకసారి మనం మళ్ళీ తలుచుకొని ఈరోజు కూర్చుని అవకాశంగా ప్రారంభించుకుందాం. శరణాగతిలో 6 అంగములతో కూడినటువంటి శరణాగతి చేయాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఆనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసః గోప్తృత్వవరణం తదా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతికి. 6 అంగములతో కూడినటువంటి శరణాగతి మనం పెరుమాళ దగ్గర చేయాలి. ఆనుకూల్యస్య సంకల్పః, భగవంతుని యొక్క సాన్నిధ్యమే తమకు అనుకూలమైనటువంటిది అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఏంటి మనం పొందాలి అంటే నిత్యం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండి ఆయనకి కైంకర్యం చేయడమే మనం పొందవలసినటువంటి చక్కటి ఫలము, పురుషార్థము అనేటటువంటి ఆనుకూల్యమైనటువంటి సంకల్పం ఉండాలి. ఏది చూసినా కూడా భగవత్తత్వము సమదర్శనం చేయాలి. పండితులు ఎలా అయితే అన్నిటిలో కూడా భగవంతుడిని చూడగలుగుతారో ఆయన విభూతి అయినటువంటి ఈ లోకానంతటినీ కూడా ఆయనది అని భావించేటటువంటి ఒక చక్కటి భావన కలగాలి. ఆయన సాన్నిధ్యమే మనకి పరమ పురుషార్థము అనేటటువంటి భావన మనకి కలగాలి. అది ఆనుకూల్యస్య సంకల్పః. ప్రాతికూల్యస్య వర్జనం, దానికి ప్రతికూలంగా ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే భగవత్ సాన్నిధ్యాన్ని అపేక్షించినప్పుడు దానికి ప్రతికూలంగా ఉండేటటువంటి లౌకిక విషయాలన్నిటినీ కూడా వాటి మీద మోహాన్ని విడిచిపెట్టాలి. ధార, పుత్ర, గృహ, క్షేత్రాది ప్రాకృతికమైనటువంటి వస్తువుల మీద మోహాన్ని విడిచిపెట్టాలి. భగవంతుని యొక్క పాదార విందాలే నాకు ధనం మదీయం అని ఆ పరమాత్మ యొక్క పాదార విందాలే నాకు సకల విధమైనటువంటి బంధువులు, సకల విధమైనటువంటి ధనము అనేటటువంటి విశ్వాసం కలిగి మిగిలినటువంటి వాటన్నిటి మీద కూడా ఉండేటటువంటి మోహాన్ని విడిచిపెట్టాలి. రక్షిష్యతీతి విశ్వాసః, పెరుమాళ్ళు తప్పక రక్షించి తీరుతారు అనేటటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలగకుండా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. శక్తి లేకపోతే మనం శరణాగతి చేసేటటువంటి వారు రక్షిస్తారో రక్షించరో అనేటటువంటి బెంగ ఉంటుంది. కానీ పెరుమాళ్ళ విషయంలో ఆయన సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆ బెంగ లేదు. ఎక్కడో దూరంగా ఉన్నారండి, ఆయనను వెళ్ళి నేను ఆశ్రయించడం అంత సులభం కాదు అనేటప్పుడు రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి బెంగ కలుగుతుంది. కానీ ఆయన మన కోసం ఈ లోకంలో అర్చాతిరుమేనిగా వేయించేసి ఉన్నారు కాబట్టి సులభంగా మనకి అందేటటువంటి వాడు కాబట్టి ఆ బెంగ కూడా లేదు. దయ ఉన్నప్పుడు ఈ రెండు ఉన్నప్పటికీ కూడా దయ లేకపోతే ఆయన నన్ను రక్షించడండి అనుకోవలసినటువంటి బెంగ కూడా లేదు. దయా స్వరూపమే పెరుమాళ్ళు కాబట్టి తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి విశ్వాసం. శక్తి ఉండి సులభంగా అందబడుతూ ఉండి దయ కలిగినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు లేకపోతే ఆయన మనని గెంటేసేటటువంటి వీలుందండి. అంటే పెరుమాళ్లతో మనకి విడదీయరానటువంటి నవవిధ సంబంధములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెరుమాళ్ల విషయంలో సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయన రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి చేరి గోప్తృత్వవరణం తదా, మనం ఆయన ముందు విన్నవించుకోవాలి. స్వామి, నువ్వే నన్ను రక్షించేటటువంటి వాడివి అనేటటువంటి విషయాన్ని ఆయన ముందు విన్నవించుకోవాలి. పెరుమాళ్ళు మనసులోనే ఉంటారు కదండి, అయినా ఆయనకు తెలీదా అంటే చైతన్యం కలిగినటువంటి వారం మనం కాబట్టి మనం నోరు తెరిచి ఆయన ముఖోల్లాసం కొరకు చెప్పకపోయినా ఆయన రక్షిస్తాడు. కానీ ఆయన తిరుముఖ మండలంలో ఒక చిన్న చిరునవ్వు కోసం మనం నోరు తెరిచి మనల్ని రక్షించు స్వామి అనేటటువంటి విషయాన్ని ఆయన ముందు విన్నవించాలి అని చెప్తారు. చూడండి, అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లవాడికి
మళ్ళీ ఆ ఆకలి కలిగి అమ్మా నాకు అన్నం పెట్టు అనేటటువంటి వరకు కూడా తల్లి ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో పెరుమాళ్ళు కూడా రక్షాపేక్షం ప్రతీక్షతే, రక్షించమని ఎవరు ప్రార్థిస్తారా వారిని రక్షిద్దామా అని సిద్ధంగా ఉంటారు. మనం ఈ సంసారం మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి పెరుమాళ్ల పాదార విందాలే నాకు పొందవలసినటువంటివి అనేటటువంటి జ్ఞానము కలిగిన తర్వాత స్వామి నువ్వే నన్ను రక్షించాలి అని ఆ మాట చెప్తే ఆ మాట విని ఆయన పొంగిపోతాడు. కాబట్టి ఆ ఆనందాన్ని చూడటం కోసమైనా మనం నోరు తెరిచి చెప్పాలి. ఆత్మ నిక్షేపణం, మన ఆత్మ పరమాత్మది, పరమాత్మకే చెందినటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయనకే అర్పించడం ఆత్మ నిక్షేపణం. కార్పణ్యము అంటే నేను గొప్పవాడిని, అంత గొప్పవాడిని కాబట్టి నన్ను రక్షించాలి స్వామి అని చెప్పకుండా మనలో ఉన్నటువంటి నైత్యమునంతటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నవించాలి. ఇవి శరణాగతికి ఉండేటటువంటి ఆ రంగములు. ఆ అంగములలో భాగంగా రోజున నైత్యానుసంధానాన్ని చేస్తూ నిందితం కర్మ తదస్తి లోకే సహస్రసో యన్నమయా వ్యధాయి సోహం విపాకావసరే ముకుంద క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే. స్వామి నీ ముందుకు వచ్చి నేను ఆక్రందిస్తున్నాను. ఎలాంటి ఆక్రందన చేస్తున్నాను? ఆనాడు గోవింద యదాక్రందే అని కృష్ణుడు చెప్తాడు. ఆనాడు ద్రౌపదీదేవి గోవింద అని ఆక్రందించిందయ్యా. ఆ రుణము, ఆ పిలుపుకి ఉండేటటువంటి ఆ పిలుపుని పుచ్చుకొనే నేను ఆనాడు ద్రౌపదీదేవికి వస్త్రాలు ప్రసాదించాను. ఆ తర్వాత ఆ పిలుపును పురస్కరించుకునే పాండవులని యుద్ధ కురుక్షేత్ర సంగ్రామంలో వారికి విజయాన్ని చేకూర్చాను. ఆ పిలుపును పురస్కరించుకునే పాండవుల తరపున దూతగా వెళ్ళాను. అయినప్పటికీ కూడా ఉద్ధవ, ద్రౌపదీదేవి చేసినటువంటి ఆక్రందము ఈనాటికి కూడా నా మనసులో ఒక పెద్ద భారంగా ఉండిపోతోంది అని ఎలా అయితే పరమాత్మ తలుస్తాడో, మనం పిలిచేటటువంటి ఆక్రందనాన్ని ఎంతో పెద్ద భారంగా ఎలా అయితే వహిస్తాడో అలా ఇక్కడ యాదవాచార్యుల వారు కూడా క్రందామి అగతి తవాగ్రే. స్వామి నీ ముందుకు వచ్చి నేను దుఃఖిస్తున్నాను, నన్ను రక్షించేటటువంటి వారు నువ్వు కాకుండా ఇంకెవరూ లేరయ్యా అని నేను దుఃఖిస్తున్నాను అని నిన్నటి శ్లోకంలో చెప్పారు. ఎవరైతే చిన్న ఆక్రందానాన్ని కూడా, ఒక చిన్న ఘోషని కూడా, అంటే భక్తులు చేసేటటువంటి చిన్న ఆక్రందాన్ని కూడా గొప్ప భారంగా వహిస్తావో అలాంటి నీ ముందుకు వచ్చి నేను ఆక్రందన చేస్తున్నాను అని నిన్నటి శ్లోకంలో చెప్తున్నారు. ఈరోజు శ్లోకంలో స్వామి ఇన్నాళ్ళుగా నేను సంసారంలో ఉన్నాను, ఈనాడు నువ్వు నాకు ఒక తీరం, ఆ సంసారంలో ఎటు చూసినా కూడా నాకు గట్టు కనిపించడం లేదు, తీరం కనిపించడం లేదు. ఈనాటికి నీ కృప నాకు ఒక తీరంగా కనిపించి సంసారాన్ని దాటించేటటువంటి ఒక కృప నాకు ఒక తీరంగా కనిపించింది. ఆహా, ఎంత గొప్ప అదృష్టవంతుణ్ణి, ఎంతటి భాగ్యశాలిని అనేటటువంటి విషయాన్ని చెప్తూ నిన్ను నేను పొందడం నాకెంత భాగ్యంగా ఉందో నన్ను నువ్వు పొందడం కూడా నీకు అంతే భాగ్యము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం శరణాగతి చేసి పెరుమాళ్ళ యొక్క పాదార విందాల దగ్గరికి చేరుతామో అప్పుడు సహజంగా మనందరికీ కూడా ఆనందం వేస్తుంది. ఇంకా మన భారం అంతా కూడా పెరుమాళ్ళకి సమర్పించాము, మనం ఇంకా చేయవలసింది ఏమీ లేదు అని స్థిరంగా నిశ్చయంగా మనం హాయిగా ఉంటాం. అదే సమయంలో పెరుమాళ్ళకి కూడా ఎంతో గొప్ప ఆనందం కలుగుతుందట. ఇన్ని రోజులు వీరిని పట్టుకోవాలని, ఈ జీవుణ్ణి పట్టుకోవాలని నేను ఎంత ప్రయత్నం చేశాను. ఇన్ని జన్మలలో నాకు దక్కకుండా తప్పించుకొని తిరిగినటువంటి ఈ జీవుడు ఈనాటికి నా దగ్గరికి వచ్చాడు కదా అని పెరుమాళ్ళ సైతం గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. నిమజ్జత ఉమ్ముడయ పూర్వవృత్తి ఇదువాయిరుక్క క్రందామి என்று நம் குத்தம்போலே கூப்பிடது ఏదాల్ ఎన్నా. పెరుమాళ్ళు యామునాచార్యులు అని అడుగుతున్నారట. ఉమ్మడయ పూర్వవృత్తి, మీ యొక్క పూర్వ జీవితం ఎలా ఉంటే కిందటి శ్లోకంలో చెప్పినట్టుగా శాస్త్రంలో లేనటువంటి తప్పులన్నిటినీ కూడా నేను చేశాను స్వామి. ఆ శాస్త్రంలో లేనటువంటి పాతకాలన్నిటినీ కూడా నేను ఒక్కమారు కాదు అనేక మార్లు తెలిసి కూడా ఇన్ని పాపాలు చేసినటువంటి వాడిని అని దుఃఖిస్తున్నారే.
దుఃఖించడమే అలవాటుగా కలిగినటువంటి స్వభావం మీది, పూర్వ వృత్తి మీకు ఎలా అలవాటైపోయింది అంటే ఆ సంసారంలో పడి దుఃఖించడమే అలవాటైపోయింది. ఆ సంసారంలో ఉండి పాపాలు చేయడమే మీకు అలవాటైపోయింది. అలాంటి పూర్వ వృత్తి కలిగినటువంటి వారు, పూర్వపు జీవితం ఇలా ఉంటే ఇదేదో నా తప్పులాగా నా దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, ముకుందా నన్ను రక్షించవయ్యా అని గట్టిగా తెలిసేటట్టుగా ఆక్రందిస్తున్నారు. లోకంలో చూసినటువంటి వారందరూ కూడా ఏమనుకుంటారంటే, అయ్యో పెరుమాళ్ ఇంత నిర్దయుడా, ఇంత గట్టిగా వచ్చి ఆక్రందన చేస్తున్నప్పటికీ కూడా ఆ భక్తుడిని కటాక్షించట్లేదే, పెరుమాళ్ళకి అసలు దయ ఉందా అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనుకునేటటువంటి విధంగా అదేదో పెరుమాళ్ళ పట్ల దోషంగా ఉండేటట్టుగా ఇలా ఆక్రందన చేస్తున్నారేమిటి అని పెరుమాళ్ళు ప్రశ్నించినట్టుగా భావించి, స్వామి సంసారార్ణవత్తిలే అజుందుగిరయనక్కు నిర్హేతుక కృపయాలే ఉన్వాసియే అరివిత్తాయ్. సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి నాకు నీ నిర్హేతుకమైనటువంటి కృపను మా మీద ప్రసరింపచేసి ఉన్వాసియే అరవిత్తాయ్, నీ గొప్పతనానంతటినీ కూడా నాకు తెలియచేశావు కదా అంటున్నారు. అందుకని ఆనందంతో ఇంకా ఒకసారి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలిసిన తర్వాత పెరుమాళ్ళ దగ్గరికి చేరకుండా ఉండలేరు. ఒకసారి ఆయన వైభవం తెలియనంత వరకు కూడా ఆయనకి దూరంగా ఉంటారు. ఆయనకి దూరంగా ఈ సంసారంలో ఉండడానికి అందరూ సిద్ధపడతారు. కానీ ఒక్కసారి ఆయన వైభవం తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి చేరకుండా ఉండలేరు. అలా నీ వైభవం నాకు తెలిసిన తర్వాత నీ దగ్గరికి చేర్చుకోవట్లేదు అనేటటువంటి దుఃఖంతో ఆక్రందన చేస్తున్నాను స్వామి. చూడండి, సముద్రంలో పడిపోయినటువంటి వాడు, మునిగిపోతున్నటువంటి వాడు గట్టు మీద ఉన్నటువంటి వాడిని చూసి రక్షించు 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 అని ఆక్రందనలే చేస్తాడు. అలా నేను కూడా సంసారార్ణవంలో మునిగిపోతున్నటువంటి నాకు నీ కృప అనేటటువంటి దానితో నీ వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేసిన తర్వాత ఈ సంసారము దాటించగలిగినటువంటి వాడివి నువ్వే అని నీ కృప ద్వారా నాకు నీ వైభవాన్ని తెలియచేసిన తర్వాత ఇక దాటించేటటువంటి వాడివి నువ్వు అని తెలిసిన తర్వాత నీ గురించి ఆక్రందించకుండా ఎలా ఉండగలను స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది తెలియనంత వరకు పెరుమాళ్ళు ఈ సంసారాన్ని దాటించగలడు అనేటటువంటి విషయం తెలియనంత వరకు నా ప్రయత్నంతో నేను ఈ సంసారాన్ని సంసారార్ణవాన్ని దాటగలను అనేటటువంటి భావన మనలో ఉందనుకోండి, నేనే నా ప్రయత్నంతో ఈ సంసారాన్ని దాటగలను అనేటటువంటి అజ్ఞానం కనుక మనకు ఉంటే పెరుమాళ్ళ గురించి మనం ఆక్రందన చెయ్యం. మనమే మన ప్రయత్నంతో దాటొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆ సంసారార్ణవం ఎలాంటిది అంటే అనంత భవార్ణవము. ఎక్కడా హద్దు చూడడానికి ఏ పక్కైనా మనకి గట్టు కనిపిస్తుందా అంటే గట్టే కనిపించదు. పోనీ లోతు ఏమైనా తేలిగ్గా ఉంటుందా ఈదడానికి అంటే ఎంతో అగాధమైనటువంటి లోతు కలిగినటువంటిది ఆ సంసారం అనేటటువంటి ఆ సముద్రం. కాబట్టి మన స్వప్రయత్నంతో నేను సంసారాన్ని దాటగలను అనే అజ్ఞానం మనకుంటే పెరుమాళ్ళ గురించి ఆక్రందన చేయము. అదే పెరుమాళ్ళ కటాక్షం మన మీద పడి నీ ప్రయత్నంతో నువ్వు ఈ సంసారాన్ని దాటలేవయ్యా, పెరుమాళ్ళు అనేటటువంటి నావ, కృష్ణుడు అనేటటువంటి నావని తప్పని పట్టుకుంటేనే నువ్వు ఈ సంసారాన్ని దాటగలవు అనేటటువంటి విషయం మనకి తెలిస్తే అప్పుడు ముకుందా ఓ అనంత అని ఆక్రందించకుండా ఎలా ఉంటాం? స్వామి నువ్వే నన్ను రక్షించాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. కూసం చెయ్యాదు కొండాయ్ ఎన్నై కూవికొళ్ళాయ్ వందందో అని ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళ యొక్క వైభవం తెలియనంతసేపు కూడా ఏమీ మాట్లాడలేదు. పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలిసిన తర్వాత కూసం సేదు కొండాయ్ ఎన్నై కూవికొళ్ళాయ్ వందందో అంటున్నారు. స్వామి వచ్చి నన్ను రక్షించవయ్యా. ఆ పాసురంలో ముందు పెరుమాళ్ళ మీద, లక్ష్మీదేవి మీద ఆనపెడుతున్నాను, ఆ పెరుమాళ్ళ మీద ఆనపెడుతున్నాను, నువ్వు వచ్చి నన్ను తప్పక నీ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి చెప్తున్నారు.
కూసం సెయ్యాదు కొండాయి, సందేహించకుండా నన్ను పరిగ్రహించావు. నీ కటాక్షాన్ని నా మీద ప్రసరింపచేసి నన్ను పరిగ్రహించావు. ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా నన్ను పరిగ్రహించావు. కాబట్టి ఇక నన్ను ఒప్పుకున్న తర్వాత, నీ దాసుడిగా నన్ను ఒప్పుకున్న తర్వాత ఎన్నై కూవికొండాయి వందో పందందో అంటున్నారు. ఇక నన్ను పిలిచి మరీ నీ దగ్గరికి చేర్చుకోవాలి కదా స్వామి, ఇంకా ఆలస్యం చేయకు అని నమ్మాళ్వార్లు ఎలా అయితే ఇంకా నేను సంసారంలో ఉండలేను, నీ వైభవం తెలియనంత వరకు కూడా సంసారంలో అదే సుఖం అనేటటువంటి భావనతోటి సంసారంలో నిమగ్నుడై ఉన్నాను. కానీ నీ వైభవం తెలిసిన తర్వాత, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత, నువ్వు నన్ను అంగీకరించి, నీ దాసుడుగా నాలో దోషాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను అంగీకరించిన తర్వాత నీ దగ్గరికి చేరకుండా నేను ఉండలేను. కాబట్టి నన్ను నువ్వు పిలుచుకొని వెంటనే నన్ను నీ దగ్గరికి చేర్చుకోవాలి. లేకపోతే నీకు అత్యంత ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి మీద ఆన, నీ మీద ఆన అని ఆళ్వార్లు ఆ పాసురంలో పెరుమాళ్ల మీదే ఒట్టు పెడుతూ స్వామి నన్ను నీ దగ్గరికి చేర్చుకోవాలి అని ఎలా అయితే చెప్తున్నారో, ఇక్కడ ఆళ్వందారులు కూడా క్రిందటి పాసురంలో ఇన్ని దోషములు చేసినటువంటి వాడిని నేను అని ఆక్రందించిన తర్వాత పెరుమాళ్ళు ఆళ్వారే మీరు దోషములు ఉన్నప్పటికీ కూడా నేను తీసుకుంటాను, మిమ్మల్ని పరిగ్రహిస్తాను, ఆ ఆళ్వందారులే మిమ్మల్ని పరిగ్రహిస్తాను అని తెలిసిన తర్వాత ఇంకా నేను ఉండలేను మిమ్మల్ని విడిచి, అందుకని ఆక్రందిస్తున్నాను అని చెప్తున్నారు. கோவிக்கொள்ளாய் வந்தந்தோ என்கிறபடியே உன் திருவடிகளே பிராப்பிக்கைக்கும் அந்த கிருபையே ஹேதுவென்று தயைக రక్షత్వత్తాలే కూపిడిగిరేన్ ఎన్గిరార్. అలా తెలిసిన తర్వాత నీ శ్రీచరణాలే నీ శ్రీచరణాలను పొందడానికి నీ కృపనే హేతువు అని తలచి కేవలం నీ దయవల మాత్రమే నేను రక్షింపబడతాను అనేటటువంటి నా స్థితిని ఒకసారి తలుచుకొని ఆక్రందిస్తున్నాను స్వామి అని చెప్తున్నారు. ఇక ఈ శ్లోకంలో ఎనక్కు దేవరై లభిక్కైక్కు పేరా పెరనాంబోలే ఎన్రో దేవరీరుடைய కృపైక్కుం ఎన్నుடைய పాపమెంగిరార్. మనకి ఎలా అయితే పెరుమాళ్ళు అలభ్య లాభంగా కృపకు, పెరుమాళ్ళ యొక్క కృపకి మనం ఎలా అయితే మనం పెరుమాళ్ళని పొందడం ఎలా అయితే అలభ్య లాభం అవుతుందో, అంటే దొరకనటువంటి ఒక గొప్ప రత్నం దొరికితే ఆ జీవుడు ఎంతైతే సంతోషిస్తాడో, అసలు దొరుకుతుంది అని అనుకోవట్లేదు, ఏదో దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక జీవుడికి అలభ్య లాభంగా ఆ రోడ్డు మీద వెళుతుంటే ఒక గొప్ప రత్నం లభించింది. అలా ఈ సంసారంలో పాపాలు చేస్తూ ఉన్నటువంటి నాకు నీ కృప అనేటటువంటిది లభించడం గొప్ప రత్నం లభించినటువంటి విధంగా అలభ్య లాభమైనటువంటిది స్వామి. అలాగే నీ కృపకు నా పాపం కూడా లభించడం, నా పాప నీ కృపకి లభించడం అలాంటిదే. అంటే నీకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. నన్ను పొందడం నాకెంత ఆనందంగా ఉందో, నిన్ను పొందడం నాకెంత ఆనందంగా ఉందో, నన్ను పొందడం కూడా నువ్వు అంతే ఆనందంగా భావిస్తూ ఉంటావు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి ఆళ్వందారులు తెలియజేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్లోకాన్ని సేవించి ఒకసారి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నిమజ్జతో అనంత భవార్ణవాంతః చిరాయ మే కూలమివాసి లబ్ధః మివాసి లబ్ధః త్వయాపి లబ్ధం భగవన్నిదానీం అనుత్తమం పాత్రమిదం దయాయాః. నిమజ్జతోనంత భవార్ణవాంతః చిరాయ మే కూలమివాసి లబ్ధః
త్వయాపి లబ్ధం భగవన్నిదానీం అనుత్తమం పాత్రమిదం దయాయాః. అనంత, ఓ అనంతుడా, ఎటువంటి పరిచ్ఛేదము లేనటువంటి వాడా అని ఒక సంబోధనగా భావించవచ్చు. లేకపోతే అనంత భవార్ణవాంత అని అక్కడ కూడా కలుపుకోవచ్చు. ఒకసారి అనంత అని కనుక మనం తీసుకుంటే, ఓ అనంతుడా, నిమజ్జతో భవార్ణవాంత చిరాయమే, అనాది కాలంగా చిరకాలంగా అంటే ఎంతో పూర్వపు కాలము నుండి నేను నిమజ్జతో మునిగి ఉన్నాను. దేంట్లో? భవార్ణవాంత, అనంత భవార్ణవాంత, ఎటు చూసినా కూడా గట్టుయే కనిపించినటువంటి గొప్ప సంసారంలో నేను మునిగి ఉన్నాను, చిరకాలంగా మునిగి ఉన్నాను. అలాంటి నాకు నా మీద నీ కృపను ప్రసరింపచేసి కూలమివాసి లబ్ధ, కూలం నివాసి లబ్ధ, కూలం అంటే గట్టు, అలాంటి నాకు ఆ సంసారంలో ఒక గట్టుని నీ కృపను నా మీద ప్రసారింపచేసి ఒక గట్టును నాకు గట్టును కటాక్షించి ఆ తీరాన్ని కనిపింపచేసి ఆ తీరానికి చేరేటట్టుగా నన్ను కటాక్షించావు. తీరము చేరేటట్టుగా నన్ను కటాక్షించావు స్వామి. త్వయాపి లబ్ధం భగవన్నిధానం, ఓ భగవంతుడా, ఓ షడ్గుణ పరిపూర్ణుడా, ఇదానీ ఇలాంటి నన్ను ఈనాడు అనుత్తమం పాత్రమిదం దయాయా, నీ దయకు గొప్పదైనటువంటి ఒక పాత్ర లభించింది స్వామి. త్వయాపి లబ్ధం, నీకు కూడా గొప్ప పాత్రము లభించింది అంటున్నారు. ఇందులో గొప్పతనం ఏమిటంటే అనుత్తమం పాత్రం ఇదం అని చెప్పుకుంటున్నారు. తమని తాము ఒక వస్తువు కింద భావించుకుంటూ గొప్పదైనటువంటి వస్తువు నీకు లభించింది స్వామి. నీకు కాదు, నీ దయకు ఈనాడు గొప్ప వస్తువు లభించింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నాకెలా అయితే సముద్రంలో ఉన్నటువంటి నాకు నీ కృప అనేటటువంటిది నా మీద ప్రసరింపచేసి ఒక తీరాన్ని ఎలా అయితే లభింపచేశావో, అలాగే ఏ దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి నేను, వేరొక రక్షకుడు లేడు అనే పడి ఉన్నటువంటి నన్ను నువ్వు కటాక్షించడం ద్వారా నీ దయకు ఒక అత్యుత్తమమైనటువంటి ఒక పాత్ర లభించింది. నీకు కూడా ఈనాడు లభించింది కదా అని ఇద్దరికీ ఉండేటటువంటి లాభం. నాకేమో సంసారంలో మునిగి ఉన్నటువంటి నాకు పెరుమాళ్ళు అనేటటువంటి తీరం లభించింది ఈనాడు. నీకు ఈ సంసారంలో మునిగి ఉన్నటువంటి నీ దయకు నీ దయను ప్రసరింపచేయడానికి అత్యుత్తమమైనటువంటి ఒక పాత్రము లభించింది ఈనాడు కదా అని మన ఇద్దరి యొక్క లాభాన్ని కూడా ఈ శ్లోకంలో ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. పెరుమాళ్లను మనం చేరటం మనకెంత ఆనందంగా ఉంటుందో మనం పెరుమాళ్లను చేరితే ఆయనకి కూడా అంత గొప్ప ఆనందంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అనంత భవార్ణవానంత నిమజ్జత, అనంత అంటున్న త్రివిధ పరిచ్ఛేదరహిత, 3 విధములైనటువంటి పరిచ్ఛేదములు లేనటువంటి వాడివి. అనంతుడు అంటే అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు. త్రివిధ పరిచ్ఛేదములు అంటే కాల పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము లేనటువంటి వాడు. కాల పరిచ్ఛేదము అంటే మనం చూడండి, ఈనాడు ఇక్కడ ఉన్నాము అంటే మరొక చోట ఉండము, అంటే హైదరాబాద్లో ఉన్నాము అంటే వేరొక చోట రాజమండ్రిలో లేవు అన్నటువంటి అర్థం. కానీ పెరుమాళ్ళు అంతటా వ్యాపించినటువంటి వాడు, ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల ఉండేటటువంటి వాడు. అది దేశ పరిచ్ఛేదం. ఒక దేశంలో ఉంటే మరొక దేశంలో లేకుండా ఉండడాన్ని దేశ పరిచ్ఛేదనము అంటారు. ఆ దేశ పరిచ్ఛేదనము లేనటువంటి వాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. కాల పరిచ్ఛేదము అంటే భూత భవిష్యత్ వర్తమాన అన్నిటిలో కూడా తాను ఉండేటటువంటి వాడు. ఒక 50 సంవత్సరాల క్రిందకో 100 సంవత్సరాల క్రిందకో మనం వెళితే ఆ కాలంలో మనం లేము, కానీ ఇప్పుడు ఉన్నాం. మళ్ళీ 100 సంవత్సరాల ముందుకు వెళితే అప్పుడు మనం ఉండం. కానీ పెరుమాళ్ళు ఎప్పుడూ ఉండేటటువంటి వారు. అలా కాల పరిచ్ఛేదనము లేనటువంటి వారు. వస్తు పరిచ్ఛేదనము అంటే ఈ వస్తువులో ఉన్నాడు ఆ వస్తువులో లేడు అనేటటువంటి భేదం లేకుండా అన్నిటిలో ఉన్నటువంటి వాడు, అన్నిటినీ తన వశంగా చేసుకున్నటువంటి వాడు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు. ఇంతటిది అని పరిచ్ఛేదించడానికి వీలు లేనటువంటి వాడు, అంతటా తన వైభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఎన్నుడయ సంసారత్తై పరిచ్ఛేదిక్కలం
దేవరుడయ ప్రభావత్తై పరిచ్ఛేదిక్క అరిదు ఎంగై. స్వామి, నువ్వు తలుచుకుంటే ఈ సంసారాన్నైనా నువ్వు పరిచ్ఛేదించి చెప్పచ్చు. ఈ జీవుడు ఇన్ని జన్మల నుండి ఈ సంసారంలో ఉన్నాడు అని సంసారాన్నైనా పరిచ్ఛేదించి చెప్పగలమేమో, కానీ దేవరీరుడయ ప్రభావత్తై పరిచ్ఛేదిక్క అరిది వెంగై. పెరుమాళ్ళ యొక్క వైభవము ఇంతటిది అని లెక్క కట్టి చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడివి అని భావిస్తూ, అనంత నీ కళ్యాణ గుణములన్నీ కూడా ఉన్నాయి అంటే అన్ని కళ్యాణ గుణాకరుడివై అయినందుకు ఆ వైభవం ఎప్పుడు, ఆ కళ్యాణ గుణాలకి ఎప్పుడు ప్రయోజనమో తెలుసా? నన్ను రక్షించినప్పుడు ఆ కళ్యాణ గుణములన్నీ ప్రకాశిస్తాయి. కాబట్టి తర్వాత 2 పాదాల్లో మయాపి లబ్ధం భగవానిదాని అనుత్తమం పాత్రమిదం దయాయా. నువ్వు అనంతమైనటువంటి దయ కలిగినటువంటి వాడివి అని లోకం ఎప్పుడు చెప్పుకుంటుందో తెలుసా? ఆ దయకి ఎప్పుడు ఒక ప్రకాశం కలుగుతుందో తెలుసా? నన్ను పొందినప్పుడు ఆ అనంతమైనటువంటి దయకి ఒక వైభవం కలుగుతుందయ్యా అని చెప్పడం కోసం అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడా. ఆ కళ్యాణ గుణములు ఉన్నది మా కోసమే కదా, ఆ కళ్యాణ గుణాలకి పాత్రులము మేమే కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలా కాకుండా అనంత భవార్ణవాంతము అని కనుక అనంత అనేటటువంటి పదాన్ని సంసారానికి గనక మనం అన్వయించుకుంటే భవార్ణవ విశేషమాయ్, ఆ భవార్ణవానికి విశేషంగా గనక అనంత అనేటటువంటి పదాన్ని అన్వయించుకుంటే కరై కాణవన్నాద సంసారార్ణవాంతవం ఎన్ను మాం. అసలు గట్టే చూడకు తెలియడానికి, గట్టే కనపడకుండా ఉండేటటువంటి సంసారార్ణవము, అంత అగాధమైనటువంటి సంసారము, అంత విశాలమైనటువంటి సంసారము. ఆ సంసారం మధ్యలో మనం నిల్చొని చూస్తే అసలు తీరం ఎక్కడుందా అని ఊహించడానికి కూడా వీలు లేనటువంటి సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిమజ్జతో మునిగి ఉన్నాను. అనంత భవార్ణవాంత చిరాయమే. అలాంటి సంసారార్ణవంలో, అనంతమైనటువంటి సంసారార్ణవంలో నేను మునిగి ఉన్నాను. మే ఆవారార్తునై ఎన్రలై நீர்கடலுள் அஜுந்தம் நாவாய் ఎంగిరపడియే అజుందుగిర ఎనక్కు. ఎలాంటి మే అంటే రక్షించేటటువంటి వారెవరు అనేటటువంటి విషయం తెలియక అలలు కలిగినటువంటి సముద్రంలో మునిగిపోయేటటువంటి నావలా పడి ఉన్నటువంటి నేను. సముద్రం మధ్యలో ఒక నావ ఉంది. పొరపాటున ఆ నావకు చిల్లు పడింది. ఆ నావలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ నావ మునిగిపోతోంది. చుట్టూతా ఎవరైనా వచ్చి రక్షిస్తారా అంటే రక్షించేటటువంటి వారు కూడా లేరు. అలా ఎవరు నన్ను రక్షిస్తారా అని ఆక్రందిస్తున్నప్పటికీ కూడా ఆ నావ మునిగిపోక, సంసారంలో మునిగిపోక తప్పదు. మనం కూడా ఆ నావతో పాటు సంసారంలో మునిగిపోక తప్పదు. అలా మునిగిపోయేటటువంటి నావ సముద్రం మధ్యలో మునిగిపోయేటటువంటి నావ మీద ఉన్నట్టుగా నేను ఈ సంసారం అనేటటువంటి దాంట్లో మునిగిపోతున్నాను స్వామి. అలా నేను మునిగిపోయేటటువంటి నేను అంటున్నారు. మే సనకాదిగళై పోలే కరై పత్తిలే ఇరుందేనో. నేనేమన్నా సనాది మునుల్లాగా పాలకడలి తీరానికి వచ్చి నిన్ను ఆశ్రయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడిని అనుకుంటున్నావా? కాదు స్వామి. కేవలం సంసారంలో మునిగిపోయేటటువంటి ఒక క్షుద్రుణ్ణి. సనందాది మహర్షులు లేకపోతే ఇతర తపఫలం కలిగినటువంటి మహర్షులందరూ కూడా నిన్ను చేరడం కోసం, నీ కరుణ కటాక్షం పొందడం కోసం క్షీరసాగర సముద్రం యొక్క తీరానికి వచ్చి అక్కడ నుండి నిన్ను ప్రార్థిస్తే వారికి నీ మాటలు వినిపిస్తూ వారికి నీ కటాక్షాన్ని కటాక్షిస్తూ ఉండేటటువంటి వాడివి. అంత సామర్థ్యం నాకు లేదా? మహర్షులలాగా నువ్వు ఉన్నటువంటి పరమపదానికో లేకపోతే నువ్వు ఉన్నటువంటి క్షీరాబ్ది తీరానికో వచ్చి చేరి ప్రార్థించేటటువంటి సామర్థ్యము లేనటువంటి నాకు. అంటే మహర్షులలాగా తపస్సులు చేస్తుంటే, మహర్షులలాగా మన ఇంద్రియాలన్నిటినీ కూడా
ఇంద్రియాలన్నిటినీ కూడా వశం చేసుకొని పెరుమాళ్ళ వైపు తిప్పుంటే ఈ సంసార సాగరం అనేటటువంటి సంసార సాగరం అనేటటువంటి దానిని దాటచ్చేమో. కానీ ఆ సామర్థ్యత, ఆ సమర్థత, ఆ జ్ఞానము లేనటువంటి నేను చిరాయ అనాది కాలము నుండి ఈ సంసారంలో పడి ఉన్నటువంటి వాడిని. అనాది కాలమెల్లాం అజిందుగిరయనక్కు, అనాది కాలంగా ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి నేను మే అజుందుగై ఒజియ పరిహారం పార్కరియాద వెనక్కు. సంసారంలో మునగడమే తప్ప దాని నుండి ఎలా బయటపడాలో తెలియనటువంటి నాకు. మనకి తెలిసింది ఏమిటి అంటే, ఇప్పటి నుండో అలవాటు పడినటువంటి విషయం ఏమిటి ఆత్మకి అంటే, ఈ సంసారమే, ఈ శరీరమే నాది అనేటటువంటి భావన కలిగి ఈ సంసారంలో ఆనందాన్ని అనుభవించడమే నేను అనుభవించేటటువంటి ఉత్తమమైనటువంటి ఆనందము అనే దానికి అలవాటు పడినటువంటి మనము ఇదే గొప్పదేమో, ఇలా బ్రతకడమే గొప్పదేమో, జీవితం అంటే ఇలా మనం దాన్ని సార్థకత చేసుకోవడమేమో, జీవితం అంటే లౌకిక సుఖాలని అనుభవిస్తూ సంసారంలో పడి ఉండటమే జీవిత పరమార్థమేమో అనుకునేటటువంటి నాకు అసలు ఇందులో ఉండటమే నాకు తెలుసు తప్ప ఇందులోంచి బయటకు రావాలంటే పెరుమాళ్ళ పాదార విందాలు ఆశ్రయించాలని, ఆచార్యుల్ని ఆశ్రయించాలని, వారు అనుగ్రహించేటటువంటి శ్రీ సూక్తులు వినాలని, తద్వారా పెరుమాళ్ళకి శరణాగతి చేయాలని, తద్వారా పెరుమాళ్ళ కృపకి పాత్రులవ్వాలని అసలు భావనే, అలాంటి భావనలే లేనటువంటి నేను అజుందుగై ఒజియ పరిహారం పార్క అరియాదవనకు. ముడగటమే తెలుసు తప్ప అందులోంచి బయటికి రావడం తెలియనటువంటి నాకు అంటున్నారు. కూలమివ లబ్ధోసి, ఒక గొప్ప తీరంగా ఈనాడు నువ్వు నాకు లభించావు. అలా సంసారంలో మునిగిపోతున్నటువంటి నాకు అక్కడే తీరం లభించిందా? ఎక్కడో మళ్ళీ ఈదుకుంటూ కొంచెం గట్టు బయట వరకు రావక్కర్లేకుండా ఎక్కడైతే మునిగిపోతున్నానో అక్కడే నాకు ఒక తీరం లభించిందా అన్నట్టుగా నువ్వు ఈనాడు నీ కటాక్షాన్ని నా మీద కృప చేశావయ్యా అంటున్నారు. ఉన్ పేరాళ్ళల్ ఇరక్కయ్యేరి, నీ గొప్ప కరుణతోటి సంసార తీరాన్ని ఎక్కి సంసార తీరాన్ని చేరి అని ఆళ్వార్లు అన్నట్టుగా ఎన్నుంబడియే అజుందుగిరత్తిలే కరై కిట్టినా పోలే లబ్ధనాగా నిన్రాయ్. ఎక్కడైతే మునిగిపోతున్నాను అజుందుగిర విడత్తిలే, మునిగిపోయేటటువంటి చోటిలోనే కరై కిట్టినా పోలే, తీరమే వచ్చి నా దగ్గరికి చేరిందా అన్నట్టుగా ఈనాడు నువ్వు నా మీద కరుణను ప్రసరింపచేసి నన్ను కటాక్షించావే. ఆహా, ఏమిటి నీ దయ అని పెరుమాళ్ళ యొక్క దయని మనకి తెలియజేస్తున్నారు. అంత గొప్ప సముద్రంలో మునిగిపోయేటటువంటి మనం కూడా ఏనాడైతే మనం నా ధర్మనిష్టోస్మి నాత్మవేదీ నా భక్తిమాన్ చరణారవిందే అకించనౌనన్యగతిశరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని పెరుమాళ్ళ పాదారవిందాలే నాకు రక్షకము అని భావించి పెరుమాళ్ళ పాదారవిందాల దగ్గర మన నైత్యాన్నంతటినీ కూడా మనం తెలియచేసుకుంటాము. ననిందితం కర్మ తదస్తి లోకే సహస్రసో యన్నమయార్యథాయి సోహం విపాకావసరే ముకుంద క్రందామి సంప్రత్యగతిస్తవాగ్రే అని నాడైతే పెరుమాళ్ళ ముందు నేను తప్పు చేశాను అని నైత్యానుసంధానం చేస్తూ త్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని నీ పాదారవిందాలే నాకు దిక్కు అని ఎప్పుడైతే మనం భావిస్తూ ఉంటామో అప్పుడు కూలమివాసి లబ్ధ, ఒక గొప్ప తీరం, ఈ ఎంత ఈదినా తీరాన్ని చేరుకోలేనటువంటి ఆ సంసార సముద్రంలో అక్కడే మనం ఉన్న చోటే ఒక గొప్ప తీరం లభించినట్టుగా ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. ఆయన కృప ఎంత గొప్పది అంటే ఉన్న చోటు నుండి మరొక చోటికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా ఉన్న చోటే, మునిగిపోతున్నటువంటి చోటే ఒక తీరం లభించిందా అన్నట్టుగా అంత గొప్పగా ఉంటుంది ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ అనేటటువంటి విషయం చెప్తున్నారు. త్వయాపి లబ్ధం దేవరాలు లభిక్కపట్టదు, నాకు నువ్వెలాగ లభించావో స్వామి, నీకు కూడా నేను అలాగే లభించాను, నీకు కూడా ఒకటి లభించిందయ్యా అంటున్నారు. ఏమిటి ఆ లభించింది? ఎనక్కు దేవర్ పేరా
பேராரா போலே இரே எதிர் சுழல் పుక్కు తిరిగిర దేవరుక్కుం ఇంద వస్తువు ఈ వస్తువు ఆత్మవస్తువు అనేటటువంటిది నీకు లభించింది. నాకెలా అయితే పెరుమాళ్ళ యొక్క నీ యొక్క కృప నాకు ఎలా అయితే లభించిందో నీకు కూడా ఈ ఆత్మవస్తువు లభించింది ఈరోజే కదా అంటున్నారు. ఎలాంటి నీకు ఎదిర్ సుజల్ పుక్కు తిరుగిరా అద్భుతంగా చెప్తున్నారు. పెరుమాళ్ళు మనని పొందడానికి, మనం పెరుమాళ్ళని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. చివరికి అవేమీ కూడా పనికిరావని కేవలము అద్వేషం కలిగి ఉండి, ఒక ఆభిముఖ్యం కలిగి ఉండి పెరుమాళ్ళ సన్నిధిలో శరణాగతి చేస్తే అంత సులభంగా పెరుమాళ్ళు మనకి లభిస్తూ ఉంటారు. కానీ పెరుమాళ్ళు మనని పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఎదిర్ సుజల్ పుక్కు తిరిగిరా, ఎదురు పన్నాగాలు పన్నుతూ మనల్ని పొందాలి అని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం చేసేటటువంటి ప్రయత్నాలకి విరుద్ధ వాటిని ఎదిరిస్తూ వాటి పై పన్నాగాలు వేస్తూ మనల్ని పొందాలని చూస్తూ ఉంటారు. మత్స్యంగా పెరుమాళ్ళు, కూర్మంగా పెరుమాళ్ళు ఈ లోకంలోకి అవతరించారు. వరాహ రూపంగా పెరుమాళ్ళు అవతరించారు. తర్వాత నారసింహ రూపంలో పెరుమాళ్ళు అవతరించారు. అయినప్పటికీ మనం వేటిని కూడా తలుచుకోకుండా, ఆయన సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని తలుచుకోకుండా ఉంటే త్రివిక్రముడిగా ఈ లోకానికి వచ్చి అడిగితే ఎక్కడ కాదంటారో అని అడగకుండానే అందరి శిరస్సుల మీద తన పాదార విందాలు ఉంచి అందరినీ తరింపచేశాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఉపకారాన్ని మనం మనసులో నిలుపుకోకపోతే రాముడిగా ఈ లోకంలోకి వచ్చి అయోధ్యలో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొని పరమపదానికి చేరిపోయాడు. అది కూడా మనకి అప్పుడు కూడా మనం తప్పించుకొని బయటకు వచ్చేస్తే, ఆయన కటాక్షం నుండి తప్పించుకొని వచ్చేస్తే కృష్ణుడిగా ఈ లోకంలోకి వచ్చి అర్జునుడిని నెపంగా ఉంచుకొని గీతామృతాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించాడు ఆ స్వామి. అయినప్పటికీ కూడా మనం ఆయన కటాక్షాన్ని తప్పించుకొని ఇంకా బయటకు వచ్చేస్తుంటే ఈ లోకంలోకి తానే అర్చాతిరుమేనిగా వచ్చి తూర్పు వైపు వెళ్ళిపోతూ ఉంటే అక్కడొక దివ్య దేశంలో పెరుమాళ్ళు వేయించేసి ఉండి అక్కడ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయ్యో అక్కడ పెరుమాళ్ళు ఉన్నారా, నేను వేరే దిక్కుకు వెళ్ళిపోతాను, పడమర దిక్కుకు వెళ్ళిపోతాను అంటే అక్కడొక దివ్య దేశంలో పెరుమాళ్ళుగా వేయించేసి అక్కడ మనల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటు కాదు కిందకు వచ్చేస్తాను అంటే కింద ఒక దివ్య దేశంలో పెరుమాళ్ళు వేయించేసి అక్కడ మనల్ని పట్టుకోవాలని, లేదు పైకి వెళతాను ఉత్తర దిక్కుకు వెళతాను అంటే అక్కడ తిరువేంగడంలో పెరుమాళ్ళు వేయించేసి ఉండి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా అన్ని వైపుల నుండి ఎదిర్ సుజల్ పుక్కు, ఈసారి ఎలా అయినా ఈ జీవుణ్ణి పట్టుకొని తీరాలి అని ఎదురు పన్నాగాలు వేస్తూ మనల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేటటువంటి ఓ స్వామి, నీకు కూడా ఈనాడు ఒకటి లభించింది అంటున్న అనుత్తమం పాత్రమిదం దయాయా, అత్యుత్తమమైనటువంటి పాత్రము నీకు లభించింది అంటున్నారు. భగవన్ జ్ఞానాది గుణపూర్ణనాన దేవరుడయ పేరెన్నమిడం నానే సొల్ల వేణుమో ఎంగై, జ్ఞానము శక్తి పరిపూర్ణంగా కలిగినటువంటి జ్ఞానాది గుణములు షట్ గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. జ్ఞాన బల ఐశ్వర్య శక్తి వీర్య తేజస్సులు అనేటటువంటి 6 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి భగవన్ అనేటటువంటి నామం ఆయనకి. భగ అంటే ఆ గుణములు, నా అంటే ఇతర హేయ గుణములేమీ కూడా లేనటువంటి వాడు, దగ్గరికి చేరనటువంటి వాడు. అలా ఇతర హేయ గుణములేమీ లేకుండా ఈ 6 గుణములు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు కాబట్టి భగవన్. జ్ఞానము పరిపూర్ణంగా కలిగినటువంటి ఓ స్వామి, నీకు మళ్ళీ నేను చెప్పాలా నీకు ఈనాడు ఏం లభించింది? అసలు నువ్వు కష్టపడేదే మమ్మల్ని పట్టుకోవడం కోసం కదా, అసలు నువ్వు సృష్టి చేయడమే నన్ను నీవు పొందడం కోసం కదా. అలాంటిది ఈనాడు నీ దయను నా మీద ప్రసరింపచేసి ప్రసరింపచేస్తే నీకు కూడా సంతోషం కలుగుతుందయ్యా. నువ్వు నన్ను పొందితే గొప్పగా ఆనందించేటటువంటి వాడివి నువ్వే అంటున్నారు. ఇదానీం దేవరుం నసయ్యత్తు విడువేండం బడియాన దుర్దశైలే, పెరుమాళ్ళ కటాక్షం తప్ప వేరొకటి పెరుమాళ్ళిక నన్ను కటాక్షిస్తారో లేదో అనేటటువంటి దుర్దశలో ఆశను కోల్పోయి దుర్దశలో ఉన్నటువంటి నా మీద నువ్వు దయను ప్రసరింపచేస్తే
నీకే అది లాభము. నువ్వు తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ లోకంలో లేనటువంటి, శాస్త్రంలో చెప్పనటువంటి పాపాలన్నీ కూడా సహస్రం లెక్క పెట్టలేనన్ని సార్లు చేసినటువంటి నన్ను రక్షించాలి అంటే కేవలం అది నీకే సాధ్యమవుతుంది. మరి నీ కటాక్షం నాకు లభిస్తుందో లభించదో అని ఉన్నటువంటి ఇదాని ఈనాడు నువ్వు నీ కటాక్షాన్ని నా మీద ప్రసరింపచేస్తే అది నీకే లాభం స్వామి. దానివల్ల నువ్వు పొందేది ఏమిటి అని అడుగుతావా? అనుత్తమం పాత్రం, ఉత్తమోత్తమమాన పాత్రం. అసలు ఇంత పాపాలు చేసినటువంటి వాడు ఇంకొకడు లేనే లేడు. ఆ దయకి పని పెట్టాలి, నీలో ఉన్నటువంటి దయ మొత్తం ప్రకాశించాలి అంటే నువ్వు ఆ దయను నా మీద ప్రసరింపచేస్తేనే ఆ దయ ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంది, లేకపోతే ఒక గుణం ఉంది, అది ఎప్పుడు దాన గుణం ఉంది, అతను గొప్ప దానవంతుడు అనేటటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదో గొప్పగా దానం చేస్తూ 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 ఉంటేనే అతను గొప్ప దాత అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే స్వామి, నువ్వు దయాళుడు అంటారే, దయ కలిగినటువంటి వాడు, ఆశ్రిత వత్సలుడు అంటారే, అవన్నీ కూడా ఎప్పుడు ప్రకాశిస్తాయో తెలుసా? తిరునామాలు వాటికి ఎప్పుడు సార్థకత లభిస్తుందో తెలుసా? ఇదిగో నా మీద నువ్వు దయను ప్రసరింపచేస్తే అనుత్తమం పాత్రం. లోకంలో వెతికితే ఇన్ని పాపాలు చేసినటువంటి వారి కన్నా ఇంకొకడు, నాకన్నా గొప్ప పాపాలు చేసినటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి నీ దయకు అత్యుత్తమమైనటువంటి పాత్రను నేనే. దయను ప్రసరింపచేయడానికి అనుత్తమం పాత్రం, నాకన్నా వేరొకడు ఉండడు ఈ లోకంలో. అంటే నేను అన్ని పాపాలు చేసినటువంటి వాడిని నీ దయ పరిపూర్ణంగా నన్ను నింపేయాలి అంటే నా మీదే నువ్వు ప్రసరింపచేయాలి. ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీటినన్నిటినీ కూడా ఒక చోట నింపాలి అంటే అంత లోతైనటువంటి లోయ ఉండాలి. ఏదో చిన్న గుంటలో సముద్రాన్ని నీరు తెచ్చి నింపలేము కదా. ఆ సముద్రపు నీరు పట్టే అంత గొప్ప లోతైనటువంటి ఒక లోయ ఉంటే ఆ నీరంతా కూడా అందులో పడుతుంది. అలా నీ దయ అనేటటువంటి గొప్ప గుణాన్ని ఒక పని కలగాలి, అది గొప్పగా ప్రకాశించాలి అంటే అత్యధికమైనటువంటి దోషములు చేసినటువంటి నా మీద నువ్వు ప్రసరింపచేస్తే అప్పుడు నీ దయ గొప్పగా ప్రకాశిస్తుంది. ఇదం అనుత్తమం పాత్రం రక్షాపేక్షకర్ ఇల్లై ఎన్ను వస్తువు. నన్ను రక్షింపదగినటువంటి వారు ఇంకొకరు లేరు అనేటటువంటి వస్తువు. రక్షాపేక్షకులు లేరు. ఇంకా ఈ పాత్రను ఎవ్వరూ ఈ ఆత్మ వస్తువును ఎవ్వరూ కూడా రక్షించలేరు అనేటటువంటి ఉన్నటువంటి స్థితిలో నువ్వు దాని మీద దయ ప్రసరింపచేసి దాన్ని రక్షిస్తే అప్పుడు కదా నీకు ఒక వైభవం కలుగుతుంది. ఆ రక్షాపేక్షకి నిల్లై ఎన్ను వస్తువు అనేటటువంటి ఇంకొక పాఠ్యాంతరం అంటే రక్షించేటటువంటి వారు ఎవరున్నారు అనే అపేక్షించడానికి ఇక లేదు. అంటే నువ్వు నన్ను కటాక్షిస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నీ దయ పరిపూర్ణంగా నా మీద ప్రసరింపచేసి నన్ను కటాక్షించు స్వామి. దయాయాహ రక్ష్య విషయముండాగిల్ తానుండాంబడియాన దేవరుడయ దయైకు. రక్షింపబడిదగినటువంటి విషయం ఒకటి ఉంటే అది నీవే. అలాంటి దాని మీద మీ దయను ప్రసరింపచేసి నన్ను కటాక్షించాలి స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిమజ్జతో అనంత భవార్ణవాంత చిరాయమే కూలమివాసి లబ్ధ త్వయాపి లబ్ధం భగవన్నిదాని అనుత్తమం పాత్రమిదం దయాయాహ. స్వామి, నిమజ్జతో అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ స్వామి, అనంత దయ కలిగినటువంటి స్వామి, హద్దులేనటువంటి గొప్ప దయ కలిగినటువంటి ఓ స్వామి. నిమజ్జతో భవార్ణవాంత చిరాయమే చిరకాలం అనాది కాలం నుండి ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి నాకు మునగడమే తెలుసు తప్ప దాని నుండి బయటపడాలి అనేటటువంటి విషయం తెలియనటువంటి నాకు ఎటు చూసినా తీరం కనిపించకుండా ఉండేటటువంటి గొప్ప సముద్రంలో పడి ఉన్నటువంటి నాకు ఈనాడు కూల వివాసి లబ్ధ, ఒక తీరంలా నువ్వు లభించావు, గొప్ప దయగా నువ్వు నాకు లభించావు. అలా లభించడం నా సుకృతంగా భావిస్తున్నాను. కాదు, ఇది నాకు గొప్ప భాగ్యం కాదు, నీ సుకృతం కూడా సుమా. త్వయాపి లబ్ధం
భగవాన్ని దాని ఈనాడు నువ్వు నన్ను పొందడము నీకు కూడా గొప్ప లాభమే. ఎదురు సృజల్పుక్కు అని నా కోసం ప్రయత్నిస్తూ ఉండేటటువంటి నీకు కూడా ఈనాడు నువ్వు నా మీద దయను ప్రసరింపచేయడం ఈనాడు నీకు కలిగినటువంటి లాభము. ఎందుకు అంటే నేను అనుత్తమమైనటువంటి పాత్రను, గొప్పదైనటువంటి పాత్రను నేను. ఇదం దయాయా, కాబట్టి నీ దయను నా మీద ప్రసరింపచేయడమే కరెక్ట్. ఎందుకంటే ఈ లోకంలో నన్ను మించినటువంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు. కాబట్టి నీ దయ పరిపూర్ణంగా ప్రసరింపచేయాలి. నీ దయకు పరిపూర్ణంగా ఒక పనిని పెట్టాలి అంటే అది నా మీద ప్రసరింపచేయాలి స్వామి. నీకు దయకు సరైనటువంటి పాత్రత కలిగినటువంటి వాడిని నేను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. చెప్పండి. అలాగే అండి, అలాగే తప్పకుండా అలా అద్భుతమైనటువంటి పాత్రను నేను అంటున్నారు. లోకంలో కూడా చూడండి, ఒక డాక్టర్ యొక్క గొప్పతనం ఎప్పుడు లోకంలో తెలుస్తుంది అంటే ఎవరు కుదర్చనటువంటి రోగాన్ని ఆ డాక్టర్ కనుక దాన్ని నయం చేస్తే ఎంత గొప్ప హస్తవాసి కలిగినటువంటి వాడండి ఈ డాక్టరు అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ డాక్టర్ యొక్క కీర్తి ప్రతిష్టలన్నిటినీ కూడా కొనియాడుతూ ఉంటారు. అలా స్వామి ఉత్తమం పాత్రమిదం, నాలాంటి పాపిష్టి వాడిని, నాలా తప్పులు చేసినటువంటి వాడిని లోకంలో ఇంకెవ్వరూ కూడా రక్షించలేరు, నువ్వు తప్ప అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లోకంలో కూడా అలా అయితే ఒక వైద్యుడికి ఎప్పుడు గొప్పతనం కలుగుతుంది అంటే లోకంలో ఎవరూ కూడా కుదర్చినటువంటి రోగాన్ని కనుక వైద్యుడు కనుక దాన్ని నయం చేస్తే అప్పుడు ఆ వైద్యుడికి ఎలా అయితే గొప్ప పేరు కలుగుతుందో అలా అనుత్తమం పాత్రమిదం దయాయా స్వామి, నా మీద కనుక నీ దయను ప్రసరింపచేస్తే అప్పుడు నన్ను కనుక కటాక్షిస్తే అంటే లోకంలో పాపం చేసేటటువంటి వారిలో ముందుండేటటువంటి నేను లోకంలో ఎంత వెతికినా కూడా నాకన్నా గొప్ప పాపాత్ముడు ఇంకోడు ఉండడు. కాబట్టి నా మీద నీ దయను ప్రసరింపచేస్తే అప్పుడు నువ్వు అనంత దయా, గొప్ప అనంతమైనటువంటి దయ కలిగినటువంటి వాడివని నిన్ను లోకంలో అందరూ కూడా కొనియాడతారు. ఇది నీకు కూడా లాభం. త్వయాపి లబ్ధం భగవాన్ దాని, ఈనాడు నన్ను పరిగ్రహించి నన్ను కటాక్షించడం నీకు కూడా లాభం అయ్యా అనేటటువంటి విషయాన్ని ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు. మనం నిన్న చెప్పుకున్నట్టుగా క్షమా షోడశి అనేటటువంటి ఆ స్తోత్రంలో కూడా మనకి వేదవ్యాస భట్టర్ అనేటటువంటి మహనీయుల యొక్క తిరుక్కుమారులు అనుగ్రహించినటువంటి స్తోత్రం క్షమా షోడశి అనేటటువంటి స్తోత్రం. అందులో కూడా ఓ రంగనాథ, నాలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా తొలగించడం కోసం, వాటిని అనుభవింపచేయడం కోసం నన్ను కఠినంగా దండిద్దామనుకుంటున్నావేమో, నాకు అనేక ఆ పాప ఫలాన్ని అనుభవింపచేయడం కోసం అనేక దండనలు విధిద్దామనుకుంటున్నావేమో, కానీ అలా నువ్వు కఠినమైనటువంటి దండనలన్నీ కూడా విధిస్తే నాకు గొప్ప దుఃఖం కలుగుతుందయ్యా. నేను తట్టుకోలేనంత గొప్ప దుఃఖాన్ని పొందేటటువంటి వాడిని అవుతాను. కానీ నీలో నువ్వు దయాళుడివి కాబట్టి, అసలు దయ అంటే ఏమిటి అంటే ఇతరులు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖాన్ని చూసి మనం కూడా దుఃఖించడమే కదా దయ అంటే. కాబట్టి నువ్వు దయ కలిగినటువంటి వాడివి కాబట్టి నేను ఆ పాప ఫలాన్నంతటినీ కూడా అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటే, సంసారంలో ఉండి దుఃఖిస్తూ ఉంటే నా దుఃఖాన్ని చూసి నువ్వు దుఃఖపడవా? నువ్వు కూడా దుఃఖిస్తావు కదా స్వామి. నీ భక్తుడనైనటువంటి నీ బిడ్డడనైనటువంటి నేను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే దయాళుడివి కాబట్టి నువ్వు కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి ఎందుకు నాయనా నీకు ఈ దుఃఖం? రంగనాథ, ఎందుకు నీకు దుఃఖం? నీ దుఃఖం పోవాలి అంటే వెంటనే నీ దయను నా మీద ప్రసరింపచేసి నాలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా తొలగించు అని చమత్కారంగా భట్టర్ వారు చెప్తారు. అంటే స్వామి, నేను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే దుఃఖపడేటటువంటి, నాకన్నా గొప్పగా దుఃఖపడేటటువంటి వాడివి నువ్వే కదా. నీ దుఃఖాన్ని తొలగించుకోవాలి అంటే వెంటనే నీ దయను నా మీద ప్రసరింపచేయి అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా మనకి క్షమాక్షోడసి అనేటటువంటి దాంట్లో చెప్తారు. అలా ఇక్కడ కూడా అనుత్తమం పాత్రమిదం దయాయా స్వామి, నన్ను ఈ సంసారం అనేటటువంటి సాగరం నుండి బయటపడేయడానికి
తీరం చేరుకోవడానికి నీ దయను నా మీద ప్రసరింపచేయి. అలా ప్రసరింపచేయడం వల్ల ప్రయాసి లబ్ధం భగవన్నిదాని, నీకే గొప్ప లాభం కలుగుతుందయ్యా. ఒక ఆత్మవస్తువు నీకు లభించింది అనేటటువంటి విషయాన్ని, నీకు తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ తమని తాము ఒక వస్తువుగా భావిస్తున్నారు యామునాచార్యుల వారు. మన సాంప్రదాయంలో కూడా మనని మనం ఎలా భావించుకోవాలి అంటే పెరుమాళ్ల వినియోగానికి ఉపయోగపడేటటువంటి వస్తువుగానే మనల్ని మనం భావించుకోవాలి. ఆయన ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా వినియోగించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక వస్తువుగా మనల్ని భావించుకోవాలి. దాన్ని పారతంత్ర్యము అంటారు. అలా పెరుమాళ్లకు వినియోగార్హంగా ఉండేటటువంటి ఒక వస్తువుగా ఉండటమే మన స్వరూపం. అందుకే పడయాయ్ ఉన్ పవడవాయ్ కండేనే, నీ సన్నిధిలో నీ ఎదురుగుండా ఒక గడపగా పడి ఉండి నీ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆనందాన్ని అంతటినీ కూడా నేను అనుభవించాలి అని కులశేఖర ఆళ్వార్లు ఒక గడపగా పడి ఉండాలి స్వామి, ఒక అచేతనమైనటువంటి వస్తువుగా పడి ఉండి నీ తిరుముఖ మండలంలో కలిగేటటువంటి ఆనందాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని ఎలా అయితే ఆళ్వార్లు చెప్పారో, ఇక్కడ కూడా ఆళ్వందారులు తమని తాము ఒక వస్తువుగా ఉత్తమం అనుత్తమం పాత్రం ఇదం దయాయ, ఒక వస్తువుగా వారిని భావిస్తూ ఆ వస్తువు కూడా ఎలా ఉండాలి, పెరుమాళ్ళకే వినియోగపడేటట్టుగా. ఆయన కావాలంటే వినియోగించుకుంటాడు, లేకపోతే లేదు. అహంచ రాజ్యంచ రాముడిది. భరతుడు తనని తాను చెప్పుకునేటటువంటి సందర్భంలో నేను ఈ రాజ్యము కూడా రాముని యొక్క సొత్తే అంటే తనని తాను రాజ్యంతో పోల్చుకున్నాడు భరతుడు. అచేతనమైనటువంటి రాజ్యం ఎలా అయితే రాముడి సొత్తో నేను కూడా ఆ అచేతనమైనటువంటి రాజ్యము వంటి వాడినే అనేటటువంటి విషయాన్ని భరతుడు రామచంద్రుడి ముందు విన్నవించుకుంటాడు. కాబట్టి మనమందరం కూడా పెరుమాళ్ళకి అత్యంత పరతంత్రులమై ఆయన ఇష్ట వినియోగ అర్హముగా ఉండేటటువంటి వస్తువులుగా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అనుత్తమం పాత్రమిదం దయాయాహ అనేటటువంటి ప్రయోగాన్ని చేశారు. ఇక్కడ ఆళ్వందార్లు ఇదే పదాలతోటి ఆ తర్వాత వేయించేసినటువంటి పూర్వాచార్యులు కూడా చెప్తారు. నానా విధానాం అగతి కళానాం నచాపి తీర్థేషు కృతావతార ధ్రువం తవానాథ పరిగ్రహాయా నవం నవం పాత్రమిదం దయాయా. సేమ్ అవే పదాలు ఇక్కడ ఆళ్వందార్లు ఏవైతే పదప్రయోగం చేశారో వేదాంత దేశికులు కూడా అవే పదప్రయోగం చేస్తారు. అనుత్తమం పాత్రమిదం దయాయా అని ఇక్కడ ఆళ్వందార్ల యొక్క ప్రయోగము. వేదాంత దేశికులు హయగ్రీవ స్తోత్రంలో నవం నవం పాత్రమిదం దయాయా అని అవే పదాలు ప్రయోగిస్తూ ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం కూడా నానా విధానం నానా రకములైనటువంటి కళానాం అగతి, శాస్త్రమును అధ్యయనం చేసినటువంటి వాడిని కాదు. నచాపి తీర్థేషు తావతార, పుణ్య నదులలో ఆచార్య పురుషుల వద్ద ఉండి పుణ్య నదులలో స్నానము అవగాహించినటువంటి వాడిని కాను. అనాథ పరిగ్రహాయ, గతి లేనటువంటి నన్ను స్వీకరించేటటువంటి తవ నీ యొక్క దయకు దయాయాహ దయకు ఇదం నవం నవం పాత్రం, అచేతనంగా పడి ఉండేటటువంటి పరతంత్రుడైనటువంటి నేను నీ దయకు పాత్రుడిని అవ్వాలి. అదొక్కటే అలా నిశ్చయించుకుంటున్నాను. నన్ను నువ్వు పరిగ్రహిస్తావని నిన్ను నిశ్చయించుకుంటున్నాను. అంటే నానా విధానాం అగతి కళానాం అని చెప్పడం ద్వారా ఆచార్యుల్ని సేవించి జ్ఞానయోగాన్ని పొందినటువంటి వాడిని కాను. నచాపి తీర్థేషు కృతావతార, తీర్థములలో స్నానం చేసినటువంటి వాడిని కాను అని చెప్పడం ద్వారా కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడిని కాను. కర్మయోగము జ్ఞానయోగము లేకపోతే భక్తి యోగము కూడా ఉండదు. కాబట్టి కర్మ జ్ఞాన భక్తి యోగాలు ఆచరించినటువంటి వాడిని కాను. మరి ఎలా పరిగ్రహిస్తావయ్యా? అనాథ, అగతికుణ్ణి అకించనుణ్ణి అగతికుణ్ణి అనేటటువంటి విషయం చెప్తూ ధ్రువం తవ అనాథ పరిగ్రహాయ నవం తవ దయాయా, నీ దయకు నవం నవం పాత్రమిదం, ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా ఉండేటటువంటి దయకు నేను పాత్రున్నవ్వాలి. ఆయన దయ ఎలా ఉంటుంది అంటే మనం ఒక ఘోరమైనటువంటి పాపం చేస్తే దాన్ని పరిహరించడానికి ఒక దయ వస్తుంది. మనం అంతకన్నా ఘోరమైనటువంటి ఇంకొక కొత్త పాపం చేస్తే దానిని ఉపశమనం చేయడానికి మళ్ళీ ఆ దయ బయలుదేరుతుంది. అలా నీ దయకు
నేనే పాత్రుడినవ్వాలి, అది మాత్రం ధ్రువం, అది మాత్రం నిశ్చయంగా జరుగుతుంది స్వామి. నువ్వు నన్ను కటాక్షిస్తావు, ఎందుకంటే నేను అనాథుణ్ణి, ఎటువంటి ఇతర సాధనములు పరిగ్రహించినటువంటి వాడిని కాదు, ఇతరులు ఎవరిని కూడా నేను ఆశ్రయించినటువంటి వాడిని కాదు, నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను. కాబట్టి నువ్వు నన్ను తప్పక ఈ ఆత్మవస్తువు అనేటటువంటి దాని మీద నీ దయను ప్రసరింపచేసి నన్ను పరిగ్రహించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో వేదాంత తీసుకునే వారు కూడా మనం అవే పదాలు ప్రయోగిస్తూ చెప్తారు. నానా విధానామగతి కళానా నచాపి తీర్థేషు కృతావతారః ధ్రువం తవా నాథ పరిగ్రహాయ నవం నవం పాత్రమిదం దయాయాః అనేటటువంటి ఈ శ్లోకంలో అలా ఎన్నో విశేషాలు కలిగినటువంటి శ్లోకాన్ని మనం సేవించగలిగాం. నిమజ్జతో అనంత భవార్ణవాంతః చిరాయమే కూలమివాసి లబ్ధః త్వయాపి లబ్ధం భగవన్నిదానీం అనుత్తమం పాత్రమికం దయాయాః. స్వామి, నన్ను కటాక్షించడం ద్వారా నీకు లాభం ఉంది, ఈ సంసారం అనంతమైనటువంటి సంసారంలో పడి ఉన్నటువంటి నాకు ఒక తీరం లభించినట్టుగా ఉంటుంది. అలాంటి గొప్పది నీ దయ అని ఆ పెరుమాళ యొక్క దయని తెలియజేశారు వాళ్ళు ఈ శ్లోకం.